రైతుకి ఇచ్చేది ఎందుకు కాలేదు ఇప్పుడు ఏం చెప్తాను ఆ ప్రొఫార్మ్ కాదు మూడునే ఒకటేమో రైతు మహిళా సంఘాలు ఒకటేమో ట్యాక్స్ ధరకు ఒకటేమో మన మున్సిపాలిటీ కాబట్టి సో అంటే రైతుకి స్పష్టంగా ఎన్ని కింటాలు ఏ ఉండదు మీరేం ప్రకారం ఎంత ఉండదు అమౌంట్ ఫిగర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మూడింటి ఏ ఏజెన్సీ కూడా అది మెన్షన్ చేయాలి. సో దట్ అంటే అదేవిధంగా కలెక్టర్ గారికి, తహర్ బిన్ అన్వర్ గారికి, నాగిరెడ్డి గారికి, మన సబ్ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే డిప్యూటీ గారికి, వేదిక పైన ఉన్న పెద్ద రైతులు ఏ సీజన్ అయినా కానీ ముందే నాలుగు వేస్తారు. నాలుగు వేసి హార్వెస్టింగ్ తొందరగా చేసుకొని ఏదైతే మాస్టర్ 25-27 ఉన్నా కానీ కొందరు వ్యాపారస్తులు వస్తాయి. ఈ మా 2 మండలం నుంచి పర్చేజ్ చేసుకుంటారు. దాంట్లో ముఖ్యంగా ఈ మండలం నుంచి బహుశా ఒక 2 గ్రామాలు తప్ప ఇచ్చేశారు. ఇది కూడా పెద్ద రైతులు ఇచ్చుకున్నారు, చిన్న రైతులు కాదు. సంతోషం. చిన్న రైతులే కూడా రేపటి వరకు అయిపోతాయని చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా డబ్బులు కూడా ఇప్పటికీ 80 కోట్లు వచ్చినాయి. ఎట్లా మనం వేయింగులై రైస్ మిల్లులు పోయిన తర్వాత ఇంటర్ అయితే తప్పనిసరిగా పేమెంట్లు వస్తూ ఉన్నాయి. దాన్ని ఏం దిగులు పడే అవసరం లేదు. అదేవిధంగా బోనస్ కూడా ఇస్తామన్నాం, ఇస్తాం. మీరు అవకాశం పైసలు కూడా అనుమానం వద్దు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పెద్దలు వచ్చినటువంటి ఉద్దేశం ప్రధానంగా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వరి కొనుగోలు కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి కాబట్టి రైతాంగానికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సక్రమంగా, ఎందుకంటే రైతు 6 కాలం కష్టం చేసి పంటపడిన పంటకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర, దాంతోపాటుగా ఈ బోనస్ రేట్లు అందరికీ కరెక్ట్గా రావాలి, వస్తున్నాయా లేదా అని చెప్పని పర్యవేక్షించడం జరిగింది. ఇప్పటికే నేను ఒకటి 6 నియోజకవర్గం అక్కడికి నిజామాబాద్ రూరల్ రావడం జరిగింది. ఇక్కడికి 3వ కేంద్రం. నా ఒక సూచన మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సన్నాలకు 500 రూపాయల బోనసు, అలాగే ఇతర రకాలకు మామూలుగా నార్మల్ రకానికి 2,300 రూపాయలు చొప్పున, దీనికి సన్నాలకు 2,800 రూపాయల చొప్పున ధర చెల్లించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అయితే నేను గతాన్ని ఒకసారి సరిపోల్చినప్పుడు గత ప్రభుత్వంలో నేను గమనించినటువంటి విషయాలు మా జిల్లా పార్లమెంట్లో నడుస్తుండగా ఒకసారి రైతు కాంటా వేసిన తర్వాత మార్కెట్లో కొనుగోలు చేసిన తర్వాత అది సొసైటీ అయినా, వివో మహిళా సంఘాలైనా, లేదు పట్టణ ప్రాంతానికి మెప్ప ఉన్నా కూడా కాంటా వేసిన తర్వాత రైతుకు రిసీట్ అనేది కరెక్ట్గా ఇవ్వకుండా చేసినట్టే ఆ కొనుగోలు చేసినాక ఆ ధాన్యాన్ని లారీలకు ఎక్కిన తర్వాత మిల్లు పోయిన తర్వాత
గత ప్రభుత్వం చేస్తా ఉంది జరిగినట్టు. అక్కడ పోయిన తర్వాత మిల్లు పోయిన తర్వాత ఆ మిల్లరు 5% తక్కువ ఉంది, 7% తక్కువ ఉంది, అంటే ఆ యొక్క తేమ శాతం ఎక్కువ ఉన్నది, తూకం తక్కువ ఉన్నది అని చెప్పి 8%, 10% తరుగు తీసేవాళ్ళు క్వింటాల్. అంటే దాని మూలంగా అంటే రైతుకు ఉదాహరణకు ఇప్పుడు చెప్తారు సందాలకు సంబంధించి ఎకరానికి సుమారుగా 70,000 రూపాయలు చెప్పింది, 10% అంటే 7,000 రూపాయలు. అంటే అటువంటి నష్టం రైతులు జరగకుండా కూడా జిల్లా కలెక్టర్ గారికి ఇతర సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తూకం చేసిన తర్వాత రైతుకు రిసీట్ ఏదిస్తామో ఆ రిసీట్ పైన రైతు అమ్మిన ధాన్యం రకము దానిలో నిర్దేశించి రాయడం జరుగుతుంది. సన్నాలైతే సన్నాలు, దొడ్డలు రావడం జరుగుతుంది. ఎన్ని క్వింటాలు, ఎన్ని బస్తాలు, బస్తాకి ఎన్ని కిలోలు తూకం చేసినప్పుడు సాధారణంగా కొన్ని చోట్ల 40 కిలో పెట్టాము, కొన్ని చోట్ల 45 కిలో పెట్టాము.